వివిధ రాష్ట్రాలు దేశానికి ఎన్నో పన్నులు కడుతున్నాయి, కానీ పన్నులు కట్టినంత విధంగా వాళ్ళకు ప్రాజెక్టులు రావడం లేదు. ఒక రాష్ట్రం నుండి అధిక మొత్తంలో పన్నులు తీసుకొని ఎక్కడైతే ఎలక్షన్ ఓరియంటెడ్ ఉన్నటువంటి రాష్ట్రాలలో అధిక మొత్తంలో ప్రాజెక్టులు ఇస్తున్నారనేటటువంటి అభియోగం కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఎట్లా మీరు సమతుల్యం చేస్తారు దాన్ని? హవ్యూలకి డెఫినెట్గా ఎక్కడైతే ఈ రాష్ట్రాలైతే ఎలక్షన్స్ ఉన్నాయో వాళ్ళకి వరాలు కురిపించే అలవాటు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ సైడ్ ఎలక్షన్ వస్తుంది అనుకోండి, కౌ బెల్ట్ ఇమీడియట్గా డైరీస్ మీద వాటి మీద స్పెషల్ అలొకేషన్స్ ఇచ్చేస్తారు ఆ పీరియడ్లో. సో కాకపోతే ఈసారి ఏంటంటే వీళ్ళకి ఎలక్షన్ ఉంది తమిళనాడు, వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ మీదకి ఏదైనా కొంచెం ఇచ్చి ఫోకస్ చేసేట్టు వెళ్ళే అవకాశం ఉంది. అవి కూడా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఎమోషనల్గా వెళ్ళే అవకాశం ఉంది అక్కడ. సో బడ్జెట్ పరంగా అంటే దానికి ఏదో అలొకేషన్స్ ఇచ్చి ఇలా ఆశలు పెట్టి కాదు, కానీ సో కంచెలు కడతాం ఇలాంటి వాటి మీద వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈసారి రాష్ట్రాలు కీలకంగా చూడాల్సింది ఏంటంటే 16వ ఆర్థిక సంఘం వచ్చిన తర్వాత ఏమవుతుందనేది చూడాలి. దానిలో ఇంతకుముందు 15వ ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులని పంపిస్తూనే కేంద్రానికి రాష్ట్రానికి పన్నులు ఏదైతే పంచుకుంటారో ఆ నిష్పత్తి ఒకటి సెట్ చేశారు. దాన్ని ఈసారి ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది అనే దాన్ని ముందుగా బేస్ చేసుకొని ఇప్పుడేమైనా రాష్ట్రాలకు వరాలు కురిపిస్తారనేది ఒక కీలకమైన అంశం అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే 2 రాష్ట్రాల నుంచి కూడా, తెలుగు రాష్ట్రాల నుంచి కీలకమైనటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుంటే మీరు ఇందాకే చెప్పారు, కవర్ చేశారు, అమరావతి ఒకటి, పోలవరం ఒకటి, దాంతోపాటు నల్లమల సాగర్, పోలవరం నుంచి నల్లమల సాగర్ వైపు ఏం చేస్తారు, అలాగే వెనకబడిన ప్రాంతాలకు ఇస్తామన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అటు ఉత్తరాంధ్రలో కానివ్వండి, ఇటు రాయలసీమలో కానివ్వండి వెనకబడిన ప్రాంతాలకు కురిపించే వరాలు ఉన్నాయా, అలాగే విభజన హామీల్లో ఇంకా అమలుకు నోచుకునేవి కొన్ని ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, అలాగే పాత బకాయిలు ఉన్నాయి, ఇవన్నీ సాధిస్తాయా లేదా అనేది ఈరోజు బడ్జెట్ కొంత ఆసక్తికరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ అమరావతికి ఎంత కేటాయిస్తారనే దాని మీదే అటు ప్రతిపక్షం కానివ్వండి, అధికార పక్షం కానివ్వండి మెయిన్ ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఈరోజు ప్రైవేట్ పరం అవుతుందా, దానికి తగ్గట్టు నిర్ణయాలు ఉంటాయా, లేదా విశాఖ ఉక్కుకి మళ్ళీ జీవం పోసి ఆంధ్రాకి జీవనాడిగా నిలిచే అవకాశం ఉందా, ఇది కీలకంగా ఉండేటువంటి అవకాశం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కుమార్ గారు కూడా చేరారు. విజయ్ కుమార్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుండి తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యి చూపించాలి అనేటటువంటి ఒక అభియోగం ఉంది. ఎంతవరకు మీరు సమర్థిస్తారు? ఎందుకంటే ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రాలను విభజించి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కొనసాగుతున్నాయి. దానిపైన ఎట్లా స్పందిస్తారు మీరు? కరెక్టే, అది ఎన్డీఏ వచ్చినటువంటి కానించి ఒక వివక్షత ముందే, సౌత్ ఇండియా అంటేనే ఒక వివక్షత చూపిస్తున్నారు వీళ్ళు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతము, ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు వాళ్ళు, జాయింట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణకు చేస్తున్నటువంటి అన్యాయము అంతా ఇంత లేదు. ప్లస్ తెలంగాణ ఏంది, భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఒకటి. నిన్న ఎకనామిక్ సర్వేలో కూడా చెప్పినటువంటిది ఉంది కదా, 4% ఇస్తున్నటువంటి ఉన్నది తెలంగాణ. మీరెంత ఇస్తారు రిటర్ను? సొంత పన్నుల మీదనే ఎక్కువగా ఆధారపడి తెలంగాణ సస్టైన్ అవుతుంది. ఇట్లాంటి స్టేట్ని మరింత ప్రోత్సహించాలి. అంటే 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రాష్ట్రం వేరు, దేశం వేరు, ఇప్పుడున్న దేశం వేరు కదా. దేశం అంటే జియో పొలిటికల్ అంశాలు కానివ్వండి, అంతర్జాతీయంగా ఉన్నటువంటి సమీకరణలు కానివ్వండి, గత ప్రభుత్వాలతోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎప్పుడు పోల్చలేదు కదా. నువ్వు మారుతున్న కాలానుగుణంగానే ఇవ్వాలి కదా. నువ్వు ఇంటర్నేషనల్ రాజకీయాలు ఇంకేదైనా పెట్టుకో. నువ్వు చెప్పింది ఏంది, వచ్చి దాదాపు 12 కానీ 15 వరుసగా ఖతర్నాక్ మెజార్టీతోటి ఉన్నటువంటి ప్రభుత్వం. నువ్వు దేశాన్ని నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకోపోలే కదా. ఒక గుణాత్మక నెక్స్ట్ లెవెల్ అంటే అంకెలు చెప్పుకోవడానికి కాదు, ప్రజల జీవన ప్రమాణాల్లో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు ఏం తీసుకొచ్చారు? ఏమైనా మీరు పెడుతున్నటువంటి బడ్జెట్ల వల్ల ఏం గుణాత్మకమైన మార్పు ఉంది? కాకపోతే అదానికి ఒక గుణాత్మకమైన మార్పు అయితే సూపర్గా ఉంది. ఎంత సూపర్ ఉంది అంటే, ఆయన 2014 వీళ్ళు వచ్చినప్పుడు ఏ రకంగా ఉండే, ఇప్పుడు ఏ రకమైన గుణాత్మకమైన మార్పు ఉన్నదో మన మహారాష్ట్రలో ఇచ్చినటువంటి శివసేన ఆయన చెప్పినటువంటిది కూడా తెలిసింది. ఏ రకంగా భారతదేశాన్ని ఆక్యుపై చేసుకొని కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే బందీ అయిపోయింది ఆర్థిక వ్యవస్థ. ఆ రకంగానే మీ బడ్జెట్, మీ ఆలోచన, మీ కాన్సన్ట్రేషన్ ఆ రకంగా ఉంది. పెట్రోల్ది మొత్తం ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మీరు రష్యా నుంచి కొని వేరే దేశాలకు చీప్గా ఇస్తున్నారు. సొంత దేశ ప్రజలకు, సొంత దేశ పౌరులకు ట్యాక్స్ వేసి ఎక్కువగా కమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుకే బడ్జెట్ ఏంది, మీరు పెడుతున్నటువంటి బడ్జెట్ ఒక గుణాత్మక ఇన్ని సంవత్సరాలు, 15 సంవత్సరాలు అంటే నెక్స్ట్ ఇప్పుడు 12 సంవత్సరాలు అంటే ఒక ప్రజల్లో ఒక తరంకి మార్పుగా ఒక గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చేటువంటి బడ్జెట్ ఉండాలి. ఈజీగా ఉండదు. చైనాతో పోల్చుకుంటున్నాం కదా. చైనా ఎందుకు ఆ రకంగా ఉంటుంది? మన ఉత్పత్తి రంగం
సేవారంగం ఇప్పటికేమైంది, ఉత్పత్తి రంగంలో అనుకున్న స్థాయిలో ఉపాధి కల్పించలేకపోతున్నారు. సేవా రంగము ఆ రకంగానే పడిపోతుంది. ఇంత ఎందుకంటే భారతదేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ కావచ్చు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటిది, సహజ వనరులు ఉన్న నేపథ్యంలో మనకున్న అంతో ఇంతో ఈ దాంతో బతుకుతుంది దేశం. నీకు ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఏది వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో జీవన స్టైల్ తోటి ఆర్థిక వ్యవస్థ నెట్టుకొస్తుంది. ఉన్న దాంట్లో ఇక దోపిడీ మొత్తం ఒకరిద్దరికి పోతున్నది మొత్తం. ఆ రకమైనటువంటి బడ్జెట్ రూపొందిస్తున్నారు, ఆ రకమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నారు. ఈ రకంగా ప్రజల్లోకి కావలసినటువంటి ఎంఎస్ఎంఈలకు చాలా ఇవ్వాలండి, ప్రొడక్షన్ పెంచాలి. ప్రొడక్షన్ పెంచేటువంటి సిచ్యువేషన్ ఏమైనా చేశారు ఇన్ని రోజుల నుంచి? కేవలం మొత్తం ఇక అదాని ప్రొడక్షను ఈ ప్రొడక్షన్స్ పెంచుకునేటట్టు చేస్తున్నారు తప్ప సామాన్యులకు ఎక్కువ ఉపాధి కల్పిస్తున్నటువంటి అంటే ఆత్మనిర్భర భారత్ అనేటటువంటి ఎలక్షన్ అంటే బడ్జెట్ ప్యాకేజీని మొత్తం ఎంఎస్ఎంఈల గురించి ఇచ్చారు. మరి మొత్తం ఏది మరి ఏది ఇంప్లిమెంటేషన్ అయ్యే తరాలు పేపర్లలో చెప్పడానికి కనిపిస్తుంది, కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి వాళ్ళ వరకు చేరట్లేదు. అంత ఉపాధి కల్పించేటువంటి దానికి ఆ రకమైనటువంటిది నువ్వు ప్రతిదీ ఒకళ్ళిద్దరు కోణంతో భారతదేశాన్ని చూస్తారు. సౌత్ ఇండియా ఉన్నది, మన తెలంగాణ ఉన్నది, స్వయంగా ప్రజలే కదా ట్యాక్సులు కట్టి స్వయంగా వాళ్ళు. నీకు పోయినసారి ఎక్స్పెక్టేషను గ్రాంట్స్ 22,000 కోట్లు ఉంటే నువ్వు ఇప్పటివరకు 4,000 కోట్లే ఇస్తేవి. నీకు ఇక్కడ నుంచి రూపాయి పోతుంటే, తెలంగాణ నుంచి రూపాయి పోతుంటే నీకు ఏదో ట్యాక్స్ ప్రకారం 42 పైసలు అందులో కూడా అన్ని విజయ్ గారు మీకు తెలియదు కాదు, అకౌంట్ రావు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి రోడ్ల ప్రాజెక్టులు కానివ్వండి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కారిడార్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, రీజనల్ రింగ్ రోడ్ కానివ్వండి, అనుసంధానమైనటువంటి రోడ్లకు కానివ్వండి, మెట్రో లైన్ ప్రాజెక్టు 2వ దశకు కానివ్వండి, అవి కేంద్ర ప్రభుత్వం నిధులే కదా. ఎక్కడిచ్చింది? ఎక్కడ మూలధన వ్యయంలో చూసినా లాస్ట్ టైం మొత్తం ఎంత పెట్టిరండి మీరు? లాస్ట్ టైం 12 లక్షల కోట్లు అని పెట్టిర్రు. ఇప్పుడు నడుస్తున్న ఫైనాన్షియల్ ఇయర్లో 12 లక్షలు. మీరు ఇప్పుడు అంతేనా? ఇంత పెద్ద భారతదేశానికి పెట్టాల్సింది 12 లక్షల కోట్ల. అంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు చెప్పుకోవడానికి, మళ్ళీ బడ్జెట్ అంకెలు చూపించుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో మేము ఈ స్థాయికి వచ్చినామన్నా. నీకు జీవన ప్రమాణాలు ఏమైనా పెరిగినాయి? సామాన్యుల జీవన ప్రమాణాలు వాళ్ళ నెక్స్ట్ లెవెల్కి ఏమైనా పోయినాయా? ఆరోగ్య విషయంలో నువ్వేమన్నా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాగలిగారా? విద్యలో ఏమైనా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారా? పొల్యూషన్లో ఏమైనా పెద్ద కంట్రోల్ చేసేటువంటిది చైనా ఎట్లా కంట్రోల్ చేస్తుంది? మన దాంతోటే కదా, అంత జనాభా, అంత ఉత్పత్తి, ప్రపంచానికి అప్పులు ఇస్తుంది అది. మనం జర్మనీ అండ్ చైనా ఈ 2 దేశాలు చిన్న ఉన్న ప్రపంచానికి అప్పులు ఇస్తుందండి. మనం అప్పులు ఇంకా తీసుకుంటున్నాం, మనం ఆ స్థాయిలోనే ఉన్నాం. ఎందుకు ఎదగలి? మనకు అన్ని వనరులు ఉన్నాయి. ఇంకా వ్యవసాయ రంగం కానీ మనకు హైయెస్ట్ నీటి వనరులు సూపర్ ఉన్నాయి, సాగు భూమి సూపర్ ఉంది. కానీ వాటర్ ఏది? నీకు వాటర్ మన ప్రజలు ఆధారపడుతున్నటువంటి వ్యవసాయాన్ని సరైన రీతిలో ప్రోత్సహిస్తే ప్రపంచానికే మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం, ప్రపంచానికి మంచి ఆహారాన్ని ఇవ్వగలుగుతాం. మీరు ఆ రకమైనవి చేయట్లేరుగా. ఇంతసేపు పోర్టులు, ఎయిర్పోర్ట్లు, అది కూడా ఒకళ్ళిద్దరికే. పోర్టులు, ఎయిర్పోర్ట్లు కావాలి, మౌలిక వసతులు కావాలి. మీరు రోడ్లు అంటున్నారు, రోడ్లకు సంబంధించి నేషనల్ హైవేస్ సంబంధించినటువంటి దాంట్లో మీరు కేటాయించేది ఎంత? మళ్ళీ వసూలు చేసే ప్రతి దానికి టోలే కదా. టోల్ లేనిది రోడ్ లేదు కదా. నువ్వు ప్రజల నుంచి వసూలు చేసి కడుతున్నావు. నువ్వు నువ్వు సొంతంగా కట్టి అది కూడా మళ్ళీ ప్రైవేట్ ఓన్కి ఇస్తావు, వాడు బ్యాంకుల నుంచి లోన్ తెచ్చుకుంటాడు, నువ్వు వసూలు చేస్తావు. నువ్వు ఓన్లీ డిపిఆర్ తయారు చేస్తున్నావు, అనుమతులు మాత్రమే ఇస్తున్నావు, ఏదో కొంచెం ఇస్తున్నావు. దానికి మొత్తం ఉన్నావు. మెట్రో రైలుకు పర్మిషన్ యాడిస్తున్నావు ఇప్పటివరకు? 2వ దశ పర్మిషన్ ఇచ్చినవా? విభజన హామీలకు సంబంధించిన మిగతా ఏమైనా? ఇందులో కూడా రాజకీయం ఏంది? ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇప్పుడు చంద్రబాబు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చంద్రబాబు బ్లాక్మెయిల్ చేసి ఎంపీలు ఉన్నాయి చేయబట్టి మొత్తం అన్ని ఏర్పడ్డ రాష్ట్రం కదా, అభివృద్ధి కొత్తగా ఇవ్వచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పోలిక అనేటటువంటిది మనం తీసుకురాకూడదు. ఎందుకు తీసుకురాకూడదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనుకుంటుంది. తెలంగాణలో ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, వ్యవస్థ ఉంది, ఒక స్ట్రక్చర్ ఉంది. అటువంటిప్పుడు ఎట్లా మనం తెలంగాణ ఎట్లా వచ్చింది? కేంద్రం ఇస్తే ఉన్న స్ట్రక్చర్ అయిందా? నువ్వు అదనంగా దాన్ని మనం పొలిటికల్ సబ్జెక్ట్ గా, పొలిటికల్ కాదు, ఆర్థికంగానే నువ్వు ఇంకా ఆవుతో పోలిస్తావుగా, మంచి పాలిస్తున్నావు అనుకుంటున్నావు, దీనికి గడ్డ వేయాలి కదా, మంచి ఇంత పెడితే ఇంకెక్కువ పాలిస్తావు. అదే కదా అనేది. నువ్వు దీనికో మామూలుగా వేసి ఇంకా పిండుకుంటా ఉన్నావు, వాళ్ళకు ఆవు కొంచెం మంచిగా ఉందని నాకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి పెట్టేస్తున్నావు.
ఎక్కువ పెట్టి మొత్తం ఇప్పుడు పోలవరం నల్లమల్ల సాగర్ ఇది ఉన్నది కదా, నీకు అదే పాలమూరు రంగారెడ్డికి అన్ని ఇంత 90% అయిపోతేనేమో డిపిఆర్ రావాలంటారట, దానికేమో డిపిఆర్ కాదు ఫ్రీ ఫీజబిలిటీ రిపోర్ట్కు ఎమ్మడే స్టడీ కోసం జలసంఘంకో మిగతా రాష్ట్రాలకు పంపుతున్నటువంటి, అసలు సంబంధమే లేనటువంటిది. అంటే పోలవరం సబ్జెక్టు విభజన హామీలలో ఉన్నటువంటి పోలవరానికి ఉన్నది విభజన హామీ, నల్లమల్ల సాగర్కి లేదు. పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ఇది చెప్పేది. పోలవరం విభజన హామీలో ఉన్నటువంటిది కన్స్ట్రక్షన్ అవుతుంది, అది అయిపోతుంది, అది చేస్తున్నారు. అది కూలిపోయినా డయాఫ్రమ్ వాళ్ళు కూలిపోయినా మళ్ళీ నిధులు ఇస్తున్నారు, ఇదంతా చేస్తున్నారు. మొత్తం కూలిపోయింది, డయాఫ్రమ్ వాళ్ళు కొత్తది కట్టుకుంటున్నారు. అది వివక్షత ఇవ్వాలి. ఎందుకు ఇస్తారు? రాజకీయంగా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఇస్తున్నావు, రాజకీయంగా ఎవరైతే ఫోర్స్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నావు. ఇప్పుడు అదే వెస్ట్ బెంగాల్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇస్తున్నావు. విజయ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వెంకట్ సాయి గారు, నిర్మలా సీతారామన్ గారు ప్రతిపాదించేటటువంటి బడ్జెట్లో 48% రక్షణ రంగానికి కేటాయించేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి ఒక ఫిగర్ అవుట్కమ్ వస్తుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఏ అంశాలు ఉండబోతున్నాయి? ఎస్పెషల్లీ మీరు చూసుకుంటే తర్వాత అండి, మీరు ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన ఈ సంఘటనలు చూసుకుంటే కనుక, మన ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించిన తర్వాత అక్కడ కూడా మనకి కొన్ని లూపూల్స్ అనేవి దొరికాయి రక్షణ శాఖకి కూడా. దానితో పాటు ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఈ 6 నెలల్లో జరిగింది ఏంటంటే, అమెరికా ట్రంప్ $1 ట్రిలియన్ యొక్క బడ్జెట్ని పెంటగాన్కి కేటాయించారు. జపాన్ $785 బిలియన్ తన రక్షణ బడ్జెట్ని పెంచుకుంది. చైనా మీరు చూసుకుంటే కనుక 1.78 యువాన్ల బడ్జెట్ని రక్షణ శాఖ మీద ఖర్చు పెడుతుంది. ఎందుకు మన భారతదేశం ఇంతకలా ఖర్చు పెట్టాలంటే చుట్టుపక్కల ఉన్న అవి అండ్ దాంతోపాటు మన రక్షణ అవసరాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే కనుక ఆపరేషన్ సింధూర్ తర్వాత కొన్ని లోపాలు అయితే మనకు బయటపడ్డాయి. అందులో మనకు చూసుకుంటే కనుక ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత వాయుసేనలు ఏంటంటే మనకి 42 స్క్వాడ్రన్స్ కావాలి. ఇప్పుడు భారతదేశం దగ్గర ఉన్నవి 31 స్క్వాడ్రన్స్. అందులో భాగంగానే ఇప్పుడు ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ ఒకటి అండ్ Su-57. దానితో పాటు భారతదేశం ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్. దానికి DRDO అమెరికా ప్రాజెక్ట్ని తీసుకొస్తుంది, అడ్వాన్స్డ్ మీడియం కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్. దానికోసమనే ఇప్పుడు రఫేల్ ఫైటర్ జెట్స్ని మనం కొనుక్కొని రష్యా నుంచి Su-57ని జాయింట్ ప్రొడక్షన్, అంటే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం స్టెల్త్ ఫైటర్ మనం కొనుక్కోకుండా ఏదైతే హెచ్ఏఎల్లో నాసిక్లో ఉన్నారో సుకోయ్ యొక్క వాళ్ళ కంపెనీ నుంచి ఇచ్చింది ఏంటంటే 50% ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది. మిగతా 50%ని మనం ఎస్టాబ్లిష్ చేస్తే దెన్ మనం కూడా ఇక్కడ Su-57ని జాయింట్ ప్రొడక్షన్లో మనం తయారు చేయొచ్చు అనేది దాని మీద ఫైటర్ జెట్స్. అండ్ మీరు రీసెంట్గా చూస్తే కనుక డిఫెన్స్ అక్విజిషన్ బోర్డు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, రాబోయే 15 ఏళ్లలో మేము భారీ మొత్తంగా రక్షణ శాఖ మీద ఖర్చు పెట్టబోతున్నాం. అందులో 5,000 పైగా సూపర్ సోనిక్ మిసైల్ని ఆర్మీకి అందజేస్తాం, యాంటీ డ్రోన్ సిస్టమ్స్, డ్రోన్ శక్తి. దాంట్లో భాగంగానే రీసెంట్గా మన గణతంత్రంలో చెప్పాలంటే రణతంత్రాన్ని మనం చూపించాము. ఇంతకుముందు గణతంత్రంలో ఈ పెరేడ్కి మీకు చాలా డిఫరెన్స్ ఉంది. బికాస్ ఆఫ్ ఈ రిపబ్లిక్ డేలో సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫెన్స్లో జరుగుతున్న వాటిని మనం షోకేస్ చేసాం సార్. ఎస్పెషలీ డ్రోన్ అస్త్ర, డ్రోన్స్లో భారత్ ఎంత గట్టిగా ఉంది అంతెందుకు సార్, 24 అవర్స్ బ్యాక్ ముందు కూడా పాకిస్తాన్ నుంచి ఒక బోర్డర్లో ఒక పాకిస్తానీ డ్రోన్ ఎగిరింది. అంటే మన బోర్డర్లోకి డ్రోన్స్ ఇలాంటివి పంపిస్తే వీళ్ళ సైనిక సామర్థ్యం ఎలా ఉందని టెస్ట్ చేస్తుందా, దాని గురించి డ్రోన్ మనం చూసాం. రీసెంట్గా మనం సూపర్ సోనిక్ మిసైల్స్ యొక్క టెక్నాలజీలో 4th నేషన్గా ఎంటర్ అయ్యాం. వీటన్నిటికీ ఊతమివ్వడానికి రక్షణ శాఖను దాదాపు 6 లక్షల కోట్ల పైగా ఇప్పుడు బడ్జెట్లో ఎలకేషన్ ఉండే అనేది మనకి వస్తున్న వార్త సార్.